హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ సన్రైజ్ జోషి. మీ సరిత. టుడే రెసిపీ ఏంటంటే హోమ్ మేడ్ మిల్క్ పౌడర్. బయట కొనే పని లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడైనా స్వీట్ ఐటమ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక మందపాటి కడాయి తీసుకొని ఇందులోకి నేను ఆల్రెడీ కాచి చల్లార్చినటువంటి పాలు అయితే తీసుకుంటున్నాను. మీరు ఫ్రెష్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. మంటను హై ఫ్లేమ్లో పెట్టి పాలను మరిగించుకోవాలి. పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని గరిటెతో తిప్పుకుంటూ పాలను మరిగించుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని గరిటెతో కలుపుకుంటూ అడగంటకుండా మరిగించుకోవాలి. ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఈ పాల మిశ్రమం అనేది బాగా దగ్గర పడింది కదా, ఈ ప్యాన్కి ఈ పాల మిశ్రమం అనేది సపరేట్ అయిపోతూ ఉండాలి. అప్పుడే మనకు పాల పొడి అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. కొద్దిసేపు ఈ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని గరిటెతో పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుని ఎండలో 1 డే అంతా ఈ మిశ్రమాన్ని ఎండబెట్టుకోవాలి. ఒక రోజంతా ఉంచిన తర్వాత ఈ మిశ్రమం బాగా ఎండిపోతుందండి. ఇలా ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ని తయారు చేసుకున్నాం కదా. చాలా ఈజీగా మిల్క్ పౌడర్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు ఈ మిల్క్ పౌడర్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటున్నానండి. ఈ పాల పొడిని కాఫీ, టీ మరియు స్వీట్స్లో ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిల్క్ పౌడర్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి సింప్లీ మరియు సూపర్ రెసిపీస్ కోసం సన్రైజ్ జోషి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.